ఇలా బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడితే స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్ పిక్చర్ బోత్ బడా హై. ఇది జబర్దస్త్ ఖులాసా విత్ అబ్సల్యూట్ డేటా. ఒక హార్స్ రేస్ అయిపోయింది, ఒక గ్యాంబ్లింగ్ అయిపోయింది, క్లబ్ హౌజులు వచ్చేసినాయి, పత్తాలు వచ్చేసినాయి, రమ్మీలు వచ్చేసినాయి. ఇక దాని తర్వాత క్లబ్ హౌజులు పెట్టి ఆడుడు, ఇది పెట్టి ఆడుడు, దీనివల్ల మొత్తం జనాలు చెడిపోతున్నారు, లొల్లిలు అవుతున్నాయి, కొట్లాటలు అవుతున్నాయి. This is measured, this can be measured and you can improve your game. So Rummy is a game of skill. Online Rummy వచ్చేసి ఇప్పుడు నేను ఏదైనా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఏదైనా ఇయ్యంగానే గాయ గత్తర చేస్తాను. మోటా డిస్కషన్ తీసుకుంటేనే ఇంత పెద్ద డేటా కనిపించింది నాకు. 9.9 లక్షల కోట్ల దందా ఇది. అలా ఎవరైనా మా డాక్టర్స్కి ఇట్లా ఎవరైనా చూస్తే వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నా. యూ నీడ్ టు సపోర్ట్ హర్. ఇఫ్ యూ కెన్ కమ్ టు అవర్ షో ఐ విల్ oblige. ఎక్సెట్రా ప్రమోషన్ చేసే కోన్ కిస్కా గొట్టంగాలని అడుగుతున్నా. వీళ్ళకంటే ఎక్కువ క్రికెట్ తెలుసు. అరబోయి మళ్ళీ పోయి మీరు బీసీసీఐలో చేరవుతుండే కదా, క్రికెట్కి వరల్డ్ కప్లు వస్తుండే ప్రతిసారి. సింగిల్ హ్యాండెడ్గా వరల్డ్ కప్ గుంజుకొని వచ్చిండు కపిల్ దేవ్. దేశ్ కా లాల్ అంటారు. ఆయన కంటే ఎక్కువ క్రికెట్ తెలుసా మీకు? లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్. అందుకే ఆలోచిస్తారా, అనుభవిస్తారా అడుగుతున్నా. నాకు రోజు చాలామంది అంటుంటారు, గిరీష్ భాయ్ నువ్వు ఒకసారి ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గురించి ఎందుకు మాట్లాడు, ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఎందుకు మాట్లాడు, నిన్నేమన్నా ఆపుతున్నదా? ఫ్యూ సజెషన్స్ కూడా నాకు వాట్సాప్లో వచ్చినాయి. నిజంగా చెప్పాలనంటే నేను డేటా పూజారిని ఫ్రెండ్స్. డేటా నాకు అబ్సల్యూట్గా దొరికే వరకు నేను కన్విన్స్ కాను. అంటే వాళ్ళు చేసింది కరెక్టా, వీళ్ళు చేసింది తప్ప అని చెప్పి ఐఎమ్ నాట్ జడ్జ్మెంటల్. బికాస్ మనిషికంటూ ఒక కెపాసిటీ ఉంటుంది. ఈ కెపాసిటీలో నేను చేసింది కరెక్టా రాంగా సమ్టైమ్స్ కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే ఇలా తప్పెవరిది అని చెప్పి మనము ఆలోచిస్తుంటే, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా పెద్ద ఫ్యాన్నే. నా అన్వేషణ అని చెప్పి అన్న ఉంటాడు, మస్తు ఉంటాడు. అన్నా నీకు నేను పెద్ద ఫ్యాన్నే, సీరియస్గా చెప్తున్నా. కొంతమంది కూడా ఉంటారు, ఇప్పుడు నేను నా అన్వేషణ అనగానే ఇంకా కొంతమంది మాట్లాడతారు, అరే నువ్వు మళ్ళీ బన్నీకి సపోర్ట్ చేస్తావా, హర్ష సాయి ఆయన పేరు, హర్ష సాయికి సపోర్ట్ చేస్తావా? నేను డేటాకి సపోర్ట్ చేస్తా. నేను అబ్సల్యూట్లీ డేటాకి సపోర్ట్ చేస్తా. నేను ఎవరిని పూజించా, ఎవరిని ఐడియల్ చేసుకొని మాట్లాడా. there is a problem and there is a good. సో స్ట్రేట్ ఇన్ టు ది టాపిక్ మనం పోయి ఇది మాట్లాడితే ఫ్రెండ్స్, ఇలా బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడితే స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్ పిక్చర్ బోత్ బడా హై. ఇది జబర్దస్త్ ఖులాసా విత్ అబ్సల్యూట్ డేటా. మీ చిత్రగుప్త్ ఇవాళ వచ్చింది అని అంటే దీని మీద అబ్సల్యూట్ డేటా. అసలు ఏంది లొల్లి, ఈ బెట్టింగ్ యాప్లో లొల్లేంది, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ లొల్లేంది అని చెప్పి మనం మాట్లాడితే, మహాభారత యుద్ధం, మహాభారత సంఘటన కాడికే మన ఇష్యూ కాడికేని, సమస్య కాడికే, అక్కడికే మొదలవుతుంది ఈ సమస్య. జూదం అనేది మహాభారతంలో కూడా ఒక నెగటివ్ లెక్క పోర్ట్రే చేసిండ్రు. ఆనాడు ఆ పరంధాముడు యుధిష్ఠిరుణ్ణి కూడా సజెషన్ ఇస్తాడు, మహారాజులాగా ఎప్పుడైతే జూదానికి నిన్ను ఆహ్వానించినరో, జూదం ఆడాల్సిన పని లేదు ధర్మరాజా, నువ్వు కేవలం పట్టుకో, పాచికలు పట్టుకో, వదిలేయి. ఒక మహారాజు పాచికలు పట్టుకొని వదిలేస్తే అది ఆడినట్టే. ద డెసిషన్ ఈజ్ యువర్స్, చైన్ అప్నా హై, निर्णय आपको लेना पड़ेगा. मैं तो केवल माध्यम हूँ आपको रास्ते पे लाने के लिए అని ఆ పరంధాముడు శ్రీకృష్ణుడు మాట్లాడిన మాటలు స్మరించుకుంటూ గుర్తు చేసుకుంటూ చిత్రగుప్తి అలా ఈ ఆన్లైన్ గేమింగ్ మీద డేటా అయిపోతుంది. మహాభారతం దగ్గర ఆగిపోయిందా, నేర్చుకున్నారా జనాలు? మొఘల్ సల్తనత్న మొహబ్బత్ కి జూటీ కహానీ పే రోయే మొఘల్ ఆజం మొఘల్స్ అక్బర్ బాద్షా జిల్లే హి లాహి అని అంటారు దేశానికి వెనకటికి, గంగా జమున తైజీబోళ్ళు. ఆయన కూడా కోళ్ల పందాలంటే బాగా ఇష్టం ఉండే. మొఘల్ సల్తనత్ దగ్గర ఆగిపోయిందా ఇదంటే ఇది ఆగిపోలే. కొంచెం చెప్పులు తీసుకురా. మొఘల్ సల్తనత్ దగ్గర ఆగిపోయింది అని అంటే ఆగిపోలే. ఇది ఎక్కడికి వచ్చింది అని అంటే బ్రిటిష్ పరిపాలన దగ్గరకు వచ్చేసరికి
బ్రిటిష్ పరిపాలన దగ్గరకు వచ్చేసరికి ఇది కంప్లీట్గా ఎట్లయిపోయిందని అంటే ఒక హార్స్ రేస్ అయిపోయింది, ఒక గ్యాంబ్లింగ్ అయిపోయింది, క్లబ్ హౌజులు వచ్చేసినాయి, పత్తాలు వచ్చేసినాయి, రమ్మీలు వచ్చేసినాయి. ఇక దాని తర్వాత ఇంటర్నెట్ రాగానే ఇంకా దీనిది ఒక పెద్ద జబర్దస్త్ పంచాయతీ మొదలైపోయింది. జబర్దస్త్ పంచాయతీ మొదలైపోయింది. ఎక్కడికైనా మొదలైపోయిందని అంటే బ్రిటిషర్లు దీన్ని ఏదో హార్స్ రేసింగ్ అని స్టార్ట్ చేసి క్లబ్బులు స్టార్ట్ చేసి అక్కడ మొదలెట్టిన తర్వాత వాళ్ళే పరేషాన్ అయిపోయారు. అరేది ఎట్లా ఆపాలరా నాయన దీన్ని అని. అక్కడ దాకా మొదలైతే అప్పుడు బ్రిటిషర్లు తీసుకొచ్చిన యాక్ట్ ఏదైతే యాక్ట్ ఉన్నదో విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867లో ఫస్ట్ బ్రిటిషర్లు మన భారతదేశంలో ఈ అడ్డమైన గ్యాంబ్లింగ్లు ఆన్లైన్, అప్పుడైతే ఇంటర్నెట్ కూడా లేదు, ఈ పత్తాలు ఈ జూదము ఆడొద్దు. బేసికల్గా ఈ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 ఏదైతే ఉన్నదో దీన్ని తీసుకొచ్చింది ఎందుకు అని అంటే వాళ్ళు ఇట్లా మొత్తం క్లబ్ హౌజులు పెట్టి ఆడుడు, ఇది పెట్టి ఆడుడు, దీనివల్ల మొత్తం జనాలు చెడిపోతున్నారు, లొల్లిలు అవుతున్నాయి, కొట్లాటలు అవుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి, ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పి భావించి ఈ యాక్ట్ తీసుకొని వచ్చారు. అందులో స్పెసిఫికల్గా మెన్షన్ చేసింది ఏందని అంటే సెక్షన్ 12 అండ్ సెక్షన్ 13 ఆఫ్ ది 1867 యాక్ట్ ఆఫ్ గ్యాంబ్లింగ్ ఏం చెప్తుందంటే నథింగ్ ఇన్ ది ఫోర్జింగ్ ప్రొవిజన్స్ ఇన్ ది యాక్ట్ కంటెంట్ షల్ బి హెల్డ్ టు అప్లై ఎనీ గేమ్ ఆఫ్ మీర్ స్కిల్ వేర్ ఎవర్ ప్లేడ్. ఎనీ గేమ్, ఎనీ కైండ్ ఆఫ్ ఎ గేమ్ అని అంటే నిజంగా చెప్పాలనంటే ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ యాక్ట్లో ఇన్ని సవరణలు జరిగినాయి అని అంటే పెద్ద గేమ్ సవరణలు జరగలే, అది నేను ఆడుకొస్తా. బట్ వీళ్ళు ఏమని అన్నారు, ఆ జమానాలనే కైండ్ ఆఫ్ ఎనీ గేమ్ వెదర్ ఇట్ మే బి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, సో ఇట్ విల్ బీ వ్యాలిడ్ ప్రత్యక్షంగా పరోక్షంగా. అండ్ ది సెక్షన్ 13 ఆఫ్ దిస్ యాక్ట్ ఏం చెప్తుందని అంటే 1867 గ్యాంబ్లింగ్ యాక్ట్ ఏం చెప్తుందని అంటే ఈ జూదాలల్లా జంతువులను ఖచ్చితంగా తీసుకురావద్దు, జూదం ఆడొద్దు, అంటే మనం కోడి పందాలు అంటాం, ఎక్సెట్రా వేరే పందాలు అని అంటాం. సో ఇట్లాంటివి జంతువులను తీసుకొచ్చి ఒక జూదం అనేది ఉండొద్దు అని సెక్షన్ 13 ఆఫ్ ది 1867 యాక్ట్ చెప్తుంది. వీడికి అయిపోయిందా, వీడికి ఆగిందా అని అంటే వీడికి ఆగలే. భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గిట్లనే పెట్టింది, పెద్దగా మార్చలే. అండ్ మోర్ ఓవర్ దీన్ని ఏం చేసిందనంటే 7th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో పెట్టింది. 7th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో పెట్టిందనంటే దీన్ని మనం ఇంప్లిమెంట్ 100% చేయొచ్చు, లేకపోతే చేయకపోవచ్చు. అండ్ టు దట్ మ్యాటర్ రాజ్య సర్కార్ అని అంటాం కదా, రాష్ట్రాలకు ఈ టాపిక్ను వదిలిపెట్టింది. దీనిలో సవరణలు ఎట్లా తీసుకొస్తావు, ఏం పెడతావు, ఏం పెట్టాలనుకుంటున్నావు, పనిష్మెంట్ ఎట్లా పెడతావు, ఏం పెడతావు, ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రాష్ట్రాలల్లో నువ్వు వచ్చి మాట్లాడతానంటే పత్తాలు ఆడతానంటే తెలంగాణలో మీ బద్దలు వల్ల కొడతారు. అదే నువ్వు పక్క రాష్ట్రం పోయి పత్తాలు ఆడవచ్చు. ఆన్లైన్ గేమ్స్ కొన్ని ఉంటాయి, అవి ఇక్కడ పని కూడా చేయి, నువ్వు పక్క రాష్ట్రం పోవాలా, ఆడాలా, ఇడికి రావాలా, సంథింగ్ లైక్ దాట్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ది డీటెయిల్స్ అబౌట్ వాట్ ఆన్లైన్ గేమింగ్ ఈజ్, బట్ చెప్తున్నా, మోటా చెప్తున్నా, క్రాక్స్ ఇన్ఫర్మేషన్ పెట్టుకోండి. దీని తర్వాత ఏమైంది అని అంటే జనరల్గా మనం ఏది జూదం ఆడినా అందులో ఫస్ట్ ఒక పోటీ ఉంటుంది, కంటెస్ట్ ఉన్నది అని అంటే పోటీ ఉన్నది అని అంటే కాంపిటీషన్ ఉంటుంది. నువ్వు గెలుస్తావా, నేను గెలుస్తానా, కాంపిటీషన్ ఉన్నది, కంటెస్ట్ ఉన్నది అని అంటే ప్రైజ్ కూడా ఉంటుంది. ప్రైజ్ కలెక్షన్ల రూపంలో ఉండొచ్చు, లేకపోతే రివార్డ్ల రూపంలో ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో ఈ కంటెస్ట్, కాంపిటీషన్ అండ్ కలెక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పైసలు అనేది ఇవాళ మేజర్ ప్రైజ్ కాబట్టి, మనీ ఈజ్ ఎ కంప్లీట్ అబ్సల్యూట్ రివార్డ్ కాబట్టి ఈ పైసలు ఎట్లా చేస్తున్నారు అని అనేది ఒక పెద్ద, ఇన్ఫ్యాక్ట్ ఒక పెద్ద ఏమంటారు డిస్కషన్ జరిగింది. దీని మీద మేధావులు దీని మీద పెద్ద డిస్కషన్ చేసిండ్రు. ఇది చేసిన తర్వాత ఏం చేసిర్రు అని అంటే ఈ ప్రైజ్ కాంపిటీషన్ యాక్ట్ 1955 అని చెప్పి తీసుకొచ్చిండ్రు. ప్రైజ్ కాంపిటీషన్ యాక్ట్ 1955 అని చెప్పి తీసుకొని వచ్చారు. అని అంటే మనీ లాండరింగ్లు, ఈ జూదాలు, ఈ మన ఏమంటారు గ్యాంబ్లింగ్లు, ఇందులో జర రెగ్యులేట్ చేయాలి కదా ప్రైస్ని కూడా, అట్లా చేసారు. దాని తర్వాత అసలు ఈ లొల్లేడ షురువు అయింది, ఈ ప్రైజ్ కాంపిటీషన్ యాక్ట్ ఏడికని వచ్చింది అని చెప్పి మనం ఆలోచించి ఇది ఓకే ఇది పెట్టినరు అని అనుకునే లోపల ఆర్ఎండి
చమర్ బౌగ్వాలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా దగ్గర ఒక పెద్ద కిరికిరైంది. అసలు ఈ ఏదైతే గేమ్ నడుస్తున్నదో, ఆడుతున్నారో, పెడుతున్నారో, అసలు ఈ గేమ్లా ఏంది మెయిన్ ముద్ద ఎక్కడో చావుతుంది తెలుసా ఫ్రెండ్స్? ఇప్పుడు పత్తాలు, నేను ఇప్పుడు 2-3 ఎగ్జాంపుల్ తీసుకుంటా. సో చమర్ బౌగ్వాలా కేసులో కూడా తీసుకున్నప్పుడు ఈ పత్తా ఎట్లా నడుస్తున్నది, ఏం నడుస్తున్నది, ఏం కథ, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేసిర్రనంటే, అవో చూడు సార్, ఇప్పుడు మేము ఇంత ఆలోచించి పెడతాం, ఇంత రీసెర్చ్ చేసి పెడతాం, ఇంత ప్రాబబిలిటీ చూస్తాం, మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ చేస్తున్నాం, దిమాగ్ పెడుతున్నాం, దిమాగ్ లడాస్తున్నాం, ఒక అనాలిసిస్ చేస్తున్నాం అని చెప్పి ఇదొక తుక్కా కొట్టే గేమ్ కాదు, ఇది ఒక స్కిల్ గేమ్. అంటే దిమాగ్ పెట్టి ఆడుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ గేమ్ ఆఫ్ ఛాన్స్ బట్ ఇట్ ఈస్ ఎ గేమ్ ఆఫ్ స్కిల్ అని చెప్పి ఆట ఈడ మొదలైంది. ఇది సంథింగ్ 1961 ఆర్ 1966 ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ కేస్ ఆర్ఎండి చమర్ బౌగ్వాలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో జరిగితే సుప్రీంకోర్టు అప్పుడు ఏమన్నదనంటే, నువ్వు ఏదైనా ఆట స్కిల్ పెట్టి ఆడుతున్నావు, దిమాగ్ పెట్టి ఆడుతున్నావు, లాజిక్ కన్క్లూజన్స్ ఉన్నాయి అని అంటే ఎస్, అది జూదం ఎట్లయితుంది? ఇప్పుడు షేర్ మార్కెట్ ఉంది, ఆబ్వియస్గా నువ్వు అంతా డేటా పెట్టుకొని చూస్తావు, జూదం కాదు కదా, తుక్కా కాదు కదా. అది ఇట్ ఈస్ ఎ గేమ్ ఆఫ్ స్కిల్, నాట్ ఎ గేమ్ ఆఫ్ ఛాన్స్. సో మేజర్గా ఇక్కడ ఆట మొదలైంది. ఇది గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్, గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్. అంటే గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే అడ్డి మారు గుడ్డి దెబ్బ, పెట్టాం పైసలు వచ్చినాయి. స్కిల్ అని అంటే ఒక అనాలిసిస్ నడుస్తుంది, సపోర్ట్ వస్తుంది బయట. స్కిల్ అంటే అక్కడ ఇష్యూ, అంటే ఎట్లా ఈ లాజికల్ కన్క్లూషన్స్కి మనం వస్తున్నాం అని అనేది వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ డెసిషన్ని మనము ఆట మొదలెడతాం. ఇక్కడ సుప్రీంకోర్టు అనేది ఇక్కడ డెసిషన్ తీసుకొని ఆపింది. అయితే ఈ గేమ్ ఆఫ్ ఛాన్స్ అండ్ గేమ్ ఆఫ్ స్కిల్ అనేది అయితే ఉంటుందో, గేమ్ ఆఫ్ స్కిల్లో మన మెంటల్ అబిలిటీ ఉంటుంది, నేను చెప్పినట్టు ఫిజికల్ అబిలిటీ ఉంటుంది. మనం మెంటల్గా ఆలోచిస్తాం, ఫిజికల్గా కొట్లాడతాం, ఒక స్ట్రాటజీ వేస్తాం గెలవాలనేది. దాని తర్వాత మనం ప్రాక్టీస్ చేస్తాం. అంటే నువ్వు మెంటల్ అబిలిటీ పెట్టి, ఫిజికల్ అబిలిటీ పెట్టి, స్ట్రాటజీ పెట్టి ప్రాక్టీస్ చేస్తే ఆబ్వియస్గా ఈ గేమ్లో ఇవాళ ఆగినాం, రేపు ఇంకొక దగ్గర ఆగుతాం, ఇంకొక దగ్గర ఇంకొక లెవెల్కి పోతాం. అంటే మనం ఇంప్రూవ్ అవుతున్నాం, అది మన మేధాశక్తి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ గేమ్ ఆఫ్ స్కిల్. ఇప్పుడు మనం ఒక జూడో ఆర్ టు దట్ మ్యాటర్ కరాటే, పైల్వానిగిరి, రన్నింగ్ రేస్, కార్ రేస్, బైక్ రేస్, ఎయిర్ డ్రాగ్ ఎట్లా పోతుంది, వెయిట్ ఎంత కంట్రోల్ అవుతుంది మనిషిది, ఇంజన్ హార్స్ పవర్ ఎంత ఉంది, రోడ్ ట్రాక్ ఎట్లున్నది, క్రికెట్లో కూడా మనం చూస్తాం పిచ్ ఎట్లున్నది, సీమర్స్ ఎట్లున్నారు, ఇది బౌలర్స్ పిచ్చా, బ్యాటింగ్ పిచ్చా, పోస్ట్ గ్రాస్ మొత్తం పోయిన తర్వాత స్వింగ్ ఎట్లయితుంది, రివర్స్ స్వింగ్ ఏమైనా ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ మేబీ. నేను క్రికెటర్ని కాదు కానీ. సో ఇట్లా అనాలిసిస్ చేసి మనం పిచ్ కండిషన్ని చూస్తాం. సో ఇట్ ఈస్ ఎ స్కిల్. గేమ్ ఆఫ్ ఛాన్స్లో ఏముంటుంది అని చెప్తే ప్యూర్లీ లక్ ఉంటుంది, ర్యాండమ్ ఫ్యాక్టర్ ఉంటుంది, నో కంట్రోల్ ఉంటుంది. అడ్డి మార్ గుడ్డి దెబ్బ అంటాడు చూడు మన కేటీఆర్, అడ్డి మార్ గుడ్డి దెబ్బ అంటాడు చూడు. ఇలా మాట కూడా వస్తలేదు నోట్లకేను, కానీ నేను రాజకీయాలకు వదలుచుకోలే. సో అడ్డి మార్ గుడ్డి దెబ్బ, పెట్టేసే తుక్క పెట్టేసే, చూసుకుందాం తర్వాత, కొట్టు చల్. సో ఈ గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటేనే ప్రాబ్లం. ఇది గ్యాంబ్లింగ్ మనం యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్పి ఒక డెసిషన్ తీసుకుంది అన్నాడు సుప్రీంకోర్టు. అయితే ఈ గేమ్ ఆఫ్ స్కిల్ ఆర్ గేమ్ ఆఫ్ ఛాన్స్ ఏది తీసుకున్నా దీన్ని ఏదైనా డిఫైన్ చేసినరా ప్రభుత్వాలు అని అంటే చేయలే. కోర్టులు కూడా దీన్ని ఏమైనా డిఫైన్ చేసినాయనంటే చేయలేకపోయినాయి. ఎందుకనంటే ఒక్కొక్క గేమ్ ఒక్కొక్కలాగా, ఇంకా ఎన్ని గేమ్లు ఎవాల్వ్ అవుతాయో తెలియదు మనకి బెట్టింగ్లల్లో. సో ఎవడన్నా కంప్లైంట్ ఇచ్చి నేను మోసపోయినా అంటేనే ఇగో దీని మీద చర్చ, దీని మీద డిస్కషన్, దీని మీద కార్యవాయి, దీని మీద సెక్షన్, ఇగో దీన్ని ఏం చేయాలన్నది ఒక రూలు, ఒక లా. ఇప్పటిదాకా ఈనాటి దాకా ఇగో ఇట్లనే నడుస్తుంది. సో ఇవాళ వాడు తప్ప వీడు తప్ప అని అంటే ఇది గేమ్ ఆఫ్ ఛాన్సా, గేమ్ ఆఫ్ స్కిల్లా, ఇది చూసుకోవాలా. నేను అబ్సల్యూట్ లా మాట్లాడుతున్నా, అబ్సల్యూట్ డేటా మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడు ఆట మొదలవుతుంది. ఇప్పుడు ఆట మొదలవుతుంది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ కె సత్యనారాయణ ఆన్ November 22, 1967 పత్తాల మీద జరిగింది, రమ్మీ ఆట మీద, రమ్మీ క్లబ్ మీద జరిగింది.
On May 4th, 1963, the police headed by the Circle Inspector Krishnaswamy raided the premises of the club. క్లబ్లో పోయి రమ్మి ఆడొద్దు, ఇది జూదం, ఇది పత్తాలు ఆడతావా, అది ఇది అని చెప్పి బద్దలు వల్ల కొట్టిరు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందనంటే, నువ్వు రోడ్డు మీద అన్నావంటే పోలీసులు వచ్చి రపక్ మనం కొడతాడు, నేను లోపల తీసుకుపోయి జైలు వేస్తాడు. అదే పోయి నువ్వు ఇలా ఆన్లైన్లో రమ్మి ఆడుతున్నావు. ఎట్లా ఆడాల్సి వచ్చింది, ఎందుకు దీన్ని లీగల్ చేయాల్సి వచ్చింది? అగైన్ ద పాయింట్ కమ్స్ ఇన్ హియర్. ఏది ఏ పాయింట్ వస్తుంది మళ్ళా? గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్. సత్యనారాయణ గారి లాయర్లు ఏమని వాదించారంటే సుప్రీంకోర్టులో చాలా మంచి వాదన, నిన్న చదువుతుంటే చాలా విచిత్రంగా ఉండే. రమ్మీ ఈజ్ నాట్ ఎ గేమ్ ఎంటైర్లీ లైక్ ఎ ఛాన్స్, like a 3-card game. It requires certain amount of skill because the fall of cards has to be the memories and the building up of the rummy. ఆయన ఏమన్నాడు, 3 పత్తాలు ఆట ఆడతాం అంటే పడ్డ ఆకులను చూసి నువ్వు షో కొడతావు. ఇది అట్లా కాదు, రమ్మీలో ఎక్కువ కార్డ్స్ ఉంటాయంట. ఆ ఎక్కువ కార్డ్స్లో ఏ కార్డ్ వేయాలా, ఎదుటోడు ఏ కార్డ్ వేస్తున్నాడు, ఏ కార్డ్ ఎట్లెట్లా పడుతున్నది, నాకే ఏ కార్డ్ కావాలా, నా స్కోర్ ఎట్లా ఉండాలా, నా స్కోర్ ఎట్లా చూసుకోవాలా, నా స్కోర్ తక్కువ ఎట్లా పెట్టుకోవాలా, వాంది ఎట్లా ఎక్కువ పెంచిపియాలా, ఇది ఆలోచన, ఇది మేధ, ఇది స్ట్రాటజీ, ఇది స్కిల్. దిస్ ఈజ్ మెజర్డ్, దిస్ కెన్ బి మెజర్డ్ అండ్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ గేమ్. సో రమ్మీ ఈజ్ ఎ గేమ్ ఆఫ్ స్కిల్. ఆన్లైన్ రమ్మీ వచ్చేసింది, కోర్టులు చెప్పినాయి తీర్పు. దాని తర్వాత ఏమైంది? ద బిల్డింగ్ అప్ ఆఫ్ రమ్మీ రిక్వైర్స్ కన్సిడరబుల్ స్కిల్ ఇన్ హోల్డింగ్ ద డిస్కార్డ్స్. సో రమ్మీ లీగలైజ్ అయిపోయింది కొన్ని రాష్ట్రాలల్లో. Not all states forbid playing rummy to win money. Playing cash rummy games is not allowed in the states of Andhra Pradesh, Assam, Tamil Nadu, Meghalaya, Nagaland, Odisha, Sikkim and Telangana. నేను చెప్పినా కదా, గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్ ఇస్ ఎ క్రైటీరియా ఫర్ ది సుప్రీం కోర్ట్. న్యాయ వ్యవస్థ ఎట్లా డిజైన్ చేస్తుంది అంటే ఎట్లా పరిగణనలోకి తీసుకుంటుంది సబ్జెక్ట్ని. దాని తర్వాత 7th షెడ్యూల్ ఆఫ్ ది రాష్ట్రాలల్లో గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 బ్రిటిషర్ల నాటిని వచ్చిన అదేదైతే ఉందో ఇది 7th షెడ్యూల్లో పెట్టారు. అంటే రాష్ట్రాల డిస్క్రిషన్. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా అవును మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము అసలు దీన్ని కన్సిడర్ చేస్తలేము, ఇది మాకు గ్యాంబ్లింగ్ అనిపిస్తుంది, మేము చెయ్యము. సో 7th షెడ్యూల్ ఉన్నది. అందుకే అంట చట్టం ఫ్రెండ్స్, చట్టం చాలా చాలా ఫైన్ ఉంటుంది అక్కడ. ఇది రమ్మీ క్లబ్కి అయిపోయింది. ఈడికి అయిపోయిందా? ఈడికి అయిపోలే. అయితే ఇప్పుడు ఇగో ఇట్లాంటి మెషిన్లు ఉంటాయి, ఇట్లా బాల్ వేస్తారు, రర్ర అని తిరుగుతాం, మన క్యాసినోలలో చూస్తాం. ఓ ఇది గ్యాంబ్లింగ్, ఇది ఆడోది, ఇది జువా అని చెప్పి షురూ చేసారు. సుప్రీంకోర్టులలో కేసులు పడ్డాయి. సుప్రీంకోర్టులలో కేసులు పడగానే పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ వచ్చింది. గోవా, దమన్ అండ్ దీవ్ పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1976లో వచ్చింది. ఇక్కడ లీగల్ అయిపోయింది. ఇప్పుడు మీరు గోవా పోతే ఇది బిర్ర అని క్యాసినోలలో అన్నిట్లు ఆడతారు. అదే హైదరాబాద్లో క్యాసినోలు ఉన్నాయి. మళ్ళీ మీరు ఇంటర్నేషనల్స్ పోతే అది వస్తుంది. మళ్ళీ ఇది ఎందుకు తీసుకొచ్చారు గిరీష్ దేశంలోకి తెలిసిన తర్వాత? ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ స్కిల్ కాదు, గేమ్ ఆఫ్ ఛాన్స్ కదా అని అంటే ఇంటర్నేషనల్ టూరిజంకి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు గోవా, దమన్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంటర్నేషనల్ టూరిస్టులు వస్తారు, మళ్ళీ వాళ్ళకి గేమ్ అక్కడ అలవాటు. సో యూ మీన్ టు సే ఇండియా కన్జర్వ్ చేసేద్దామా దీన్ని అని అన్నప్పుడు కొన్ని రాష్ట్రాలు దీన్ని యాక్సెప్ట్ చేసినాయి. బికాజ్ ఇట్ ఈస్ అండర్ 7th షెడ్యూల్. వన్స్ అగైన్ ఇది ఇట్లా ఆడుతున్నది. ఇడా మీరు అర్థం చేసుకోండి, ఇగో ప్రభుత్వాలు ఇట్లా ఆడుతున్నాయి అంతే. ఆడ మీడియేటర్ పాపం న్యాయ వ్యవస్థ. అండ్ దే హావ్ బీన్ వెరీ క్లియర్, ఇది గేమ్ ఆఫ్ ఛాన్స్. ఎస్, గేమ్ ఆఫ్ ఛాన్స్. వై యూ ఆర్ నాట్ ఇంప్లిమెంటెడ్? బికాస్ ఇట్ ఈస్ మై స్టేట్ అండ్ ఇట్ హెస్ బీన్ ఏమంటారు సేఫ్ గార్డెడ్ ఇన్ 7th షెడ్యూల్లో పెట్టారు. నా ఇష్టం ఉంటే చేస్తా, లేకపోతే చెయ్య. మీకు అర్థమవుతుంది అనుకుంటా, హోప్ సో. సో ఇండియాలో ఇప్పుడు క్యాసినో గేమింగ్ ఏదైతే ఉన్నదో ఈజ్ పర్మిటెడ్ ఓన్లీ ఇన్ 3 states, నేమ్లీ గోవా, సిక్కిం అండ్ దమన్ అండ్ దీవ్. మీకు ఇంకెక్కడ కనబడదు ఈ ఆటలు, క్యాసినో ఆటలు మీకు ఎక్కడైనా కనబడతాయా? గోవాలో తప్ప, సిక్కింలో తప్ప, దమన్ అండ్ దీవ్లో తప్ప కనబడదు. ఇంటర్నేషనల్ టూరిజం అని చెప్పి ప్రభుత్వాలు దీనిని ఎంకరేజ్ చేసినాయి. వీడికి అయిపోలే, ఇంకున్నది. నాకు లాటరీ వచ్చింది, లాటరీకే లుటేరే కోన్ అని అంటా నేను. ఇప్పుడు ఈ లాటరీ మళ్ళీ గేమ్ స్కిల్ ఏడున్నది, ఈ లాటరీలో ఈడెట్లున్నది అని అంటే దీని మీద కూడా ఒక సూపర్ కేసు నడిచింది. ఆ సూపర్ కేసు ఏం చేసిందనంటే, సెక్షన్ 4 క్లియర్లీ స్టేట్ దట్ ది లాటరీ బిజినెస్ షాల్ బి రన్ ఓన్లీ బై ది స్టేట్స్ అండ్ ది డిస్ట్రిబ్యూటర్స్ రిప్రజెంటింగ్ ది స్టేట్స్. అంటే కేవలం నౌ బారింగ్ 13 states సేల్ ఆఫ్ లాటరీ ఈస్ బ్యాండ్ అట్ అదర్ ప్లేసెస్. లాటరీస్ ఆర్ యూజువలీ పాపులర్ ఇన్ స్టేట్స్ లైక్ మహారాష్ట్ర, మిజోరాం, కేరళ, నాగాలాండ్ అండ్ సిక్కిం. మళ్ళీ ఇక్కడ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, ఇక్కడ మాకు కొంచెం రెవెన్యూ వస్తుంది, ఇక్కడ కొంచెం మాకు ఉంటుంది, ఇక్కడ కూడా కొంచెం స్కిల్ ఇన్వాల్వ్ ఉన్నది, బట్ ఇట్ ఇస్ అ మేజర్ ఛాన్స్. ఒక నంబర్ కొన్నాడు, దాని తర్వాత నంబర్ వెళ్ళిందా లేదా, ఇదైతే కంప్లీట్ చూద్దాం కదా.
సో లాటరీకే లుటేరే కోన్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని యాక్సెప్ట్ చేసినాయి కొన్ని రాష్ట్రాలు. ఓ 13 రాష్ట్రాల మినహా ఇది అన్ని రాష్ట్రాలల్లో అలౌడ్. ఏది లాటరీ. వీడికి అయిపోయిందా అంటే వీడికి ఆగిపోలే. ఇప్పుడు వస్తుంది అసలైన సిసలైన టాపిక్, ఆన్లైన్ గేమింగ్. ఇప్పుడు మనం ఆడుతున్నాం బెట్టింగ్ యాప్లు. హర్ష సాయి, నాకు పేర్లు తీసుకున్నప్పుడు ఇష్టం ఉండదు. ఆయనని ఎందుకు తీసుకొచ్చిర్రు, ఏం చేసిర్రు, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ది డీటెయిల్స్ ఆన్ అన్ ఇండివిజువల్ బేసిస్. ఐ విల్ ఓన్లీ గివ్ సబ్జెక్ట్. ఇప్పుడు నేను ఓన్లీ సబ్జెక్ట్ మాట్లాడతా. అయితే గిరీష్ భాయ్ నువ్వు మళ్ళీ నువ్వు అన్వేషణ పేరు కూడా తీసుకున్నావు, నా అన్వేషణ అని అంటే ఆయన థీమ్ నాకు నచ్చుతుంది. సంపాదించేదే ఉంటే జూదమాడి సంపాదించుడు ఏంటంటే జూదం ఏదైనా జూదమే, అది స్కిల్తోనున్నా ఛాన్స్తోనున్నా జూదమే. ఇప్పుడు పాచికలు వేసేటప్పుడు కూడా అది స్కిల్లే కదా. ఏది పావు లోపల పెట్టాలా, దేన్ని సంపాలా, ఇంట్లో లోపలికి ఎట్లా పోవాలా, ఏ నంబర్ ఏది పడితే ఎక్కడి నుంచి ఏది మూవ్ చేయాలా, స్కిల్లే. రమ్మీ కూడా స్కిల్లే, గుర్రం రేస్ కూడా స్కిల్లే. చమర్ బాగువాల కేసులో మనం అదే చూసినాం కదా. గుర్రం రేస్లలో ఏ గుర్రం మీద పెట్టాలా, ఎవడా ట్రైన్, ఎవడా జాకీ, ఎట్లా నడుస్తున్నది ట్రెండ్, ఇవన్నీ ఆడ ఆలోచించి గుర్రం మీద పెడతాడు. సో స్కిల్ అయిపోయింది. ఎన్నిసార్లు ఈ గుర్రం రేస్ గెలిచింది, దాని ఏజ్ ఎంత ఉంది, స్కిల్లే. లాటరీ సిస్టంలో కూడా నేను స్కిల్ అంట. ఏమున్నది, ఇగో ఇప్పుడు ఇవాళ ఈ జాక్పాట్ ఇట్లా కొట్టరు, ఇప్పుడు ఇది కొట్టరు, ఈ నంబర్లు ఇట్లా నడుస్తున్నాయి, వాని ఏజ్ ఇంతున్నది, వాడు ఇంత లేవటగలుగుతాడు, వాడి మెషిన్ ఇట్లా తిప్పగలుగుతుంది, ఇట్లా చేస్తారు. ఇప్పుడు ఇంకా కొత్తతనం వచ్చింది ఆన్లైన్ గేమ్లలో. ఏందనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది, బాట్స్ కూడా వచ్చినాయి. ఈ బాట్స్ని ఉపయోగించి కూడా చేస్తారు. ఇప్పుడు కొత్త రకం వచ్చింది. ఏందనంటే ద లీగాలిటీ ఆఫ్ ఫ్యాంటసీ గేమింగ్ అని అంటే ఆన్లైన్లో పోతావు, నువ్వు ఒక టీం ఫామ్ చేసుకుంటావు. దీన్ని ప్రమోట్ కూడా విరాట్ కోహ్లీ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు చేస్తారు, దీపికా పడుకోన్ లాంటి పెద్ద పెద్ద హీరోయిన్లు చేస్తారు, తమన్నా భాటియా కూడా చేస్తుందంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు నేను ఏదైనా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఏదైనా ఇయ్యంగానే గాయ గత్తర చేస్తారు. ఇక్కడ నాకు అన్వేషణ సపోర్ట్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫిలిం పర్సనాలిటీస్ చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇక్కడ ఫ్యాన్ బేస్ ఉన్నది. బికాస్ మనం అన్ని దేవుని లెక్క చూస్తాం. ఇలా విరాట్ కోహ్లీ ప్రమోట్ చేస్తున్నాడు, ఎక్సెట్రా. వీళ్ళే ఒక కొత్త, వీళ్ళ ముఖాలు కనబడుతుంటాయి ఆన్లైన్ గేమింగ్లో. మనం ఒక టీం ఫామ్ చేస్తాం, టీం ఫామ్ చేసి వేరులతో క్రికెట్ ఆడతాం, ఆడ బెట్టింగ్ నడుస్తుంటుంది. ఓ సూపర్ ఉన్నది దీన్ని కథా కార్ఖానా. ఏడాకు ఉన్నదంటే ఫ్రెండ్స్, కేవలంలో ఆడ 10 నిమిషాలల్లో మ్యాచ్ ఏముంటుందో నాకు తెలియదు. కానీ ఈ బెట్టింగ్ కోసము మనం మొత్తం మ్యాచ్లు చూస్తున్నాం, 3 గంటలు బర్బాద్ చేస్తున్నాం. నేను స్పోర్ట్స్ తప్పనంటలేను, ఇండ్లకేం చెమట రావాలని అంట. క్రీడారంగాన్ని ఎప్పుడు ప్రోత్సహించాలనంట. విద్యారంగం, క్రీడారంగం సూపర్ అంట. బట్ ఈ స్పోర్ట్స్ పేరు మీద సూపర్ఫిషియల్ ఆటలాడి ఈ ఇంటిమేసీ గేమింగ్లు, ఈ ఫ్యాంటసీ గేమింగ్లు ఇవే ప్రాబ్లం అంట. ఇందులో స్కిల్ ఉందా? ఉన్నది. ఏ ప్లేయర్ని తీసుకోవాలా, ఏ ప్లేయర్ రన్ రేట్ మంచిగా ఉన్నది, ఇందులో కూడా స్కిల్ ఉన్నది. ఛాన్స్ ఉన్నదంటే ఉన్నది, ఛాన్స్ కూడా ఉన్నది. నిజంగా కొడతాడా, నిజంగా చేస్తాడు, ఆడేది నువ్వే కదా, అంతే కదా. ఫ్యాంటసీ గేమ్లలో కూడా నువ్వే ఆడతావు కదా. సో ఇది ఎట్లా, నేను ఆడలే కాబట్టి నాకు అంత డీటెయిల్గా తెలుస్తలేదు. మేబీ ఈ టాపిక్ తర్వాత ఎవరన్నా వచ్చి నా దగ్గర మాట్లాడుతా అంటే ఐ విల్ అప్రిషియేట్. నేను ఇంత చాలా కష్టపడి తీసుకొని వచ్చిన ఈ డేటా. దీని మీద మేము అనాలిసిస్ కూడా చేసినా నిన్న రాత్రి. ఏందనంటే ఒక గేమ్ ఆడతాం మనం, ఒక ఫ్యాంటసీ గేమింగ్లు మనం ఆడుతున్నాం. ఈ ఫ్యాంటసీ గేమింగ్ యాప్లు 2008లో హిట్ అయినాయి. అమెరికాకేని ఒక దిగ్గజ భారతానికి వచ్చిండు దిగ్గజం. 2008లో ఇదిగా లేస్తున్నది, ఇట్లా అమెరికాలో జబర్దస్త్ లేచింది, తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టిండు. ఇది ఒక సూపర్ డూపర్ హిట్ అయింది. ఇవాళ మేజర్ యూనికార్న్లల్లో, స్టార్టప్ కంపెనీలల్లో ఈ ఫ్యాంటసీ గేమింగ్లు ఎవరైతున్నాయో అవి యూనికార్న్ల లెక్క ఉన్నాయి, సూపర్ హిట్ అయినాయి. సో ఈ బడ్జెట్ చేసుకొని మనం ఇట్లా మాట్లాడితే, సపోజ్ ఒక గేమ్లో నువ్వు 500 రూపాయలు పెట్టినావు, 5 మంది ఆడుతున్నారు. 5 మంది ఆడుతున్నారు అని అంటే ఒక్కొక్కడు 100 రూపాయలు వేసిండు కదా. జూమ్ చేసుకో, 500 రూపాయలు పెట్టినావు, 5 మంది ఆడుతున్నారు అని అంటే దీనికి డైరెక్ట్గా జిఎస్టీ పోతుంది. ఎంత? 28% జిఎస్టీ కట్టాలి. 28% జిఎస్టీ పోయిందంటే 140 రూపాయలు పోయింది 500 రూపాయలలో. దాని తర్వాత ఎవడైతే ఈ యాప్ క్రియేట్ చేస్తాడో దానికి కమిషన్ ఇవ్వాలన్నా వద్దా? అని కమిషన్ ఇవ్వకపోతే నేను ఆడిస్తాడా? ఆడు 20% కమిషన్ తీసుకుంటాడు అనుకుందాం. అప్పుడు ఆయనకి ఎంత కట్ అయింది? 140 జిఎస్టీ కట్ అయింది. 72 రూపాయలు 20% వేసుకుంటే ఈ 360 రూపాయలలో 72 ఆడికి పోయింది. మిగిలింది ఎంత? 288 రూపాయలు మిగిలింది.
దానికి ఖచ్చితంగా నువ్వు దందా చేసినావు, నువ్వు ప్రాఫిట్ చేసినావు అని అంటే నువ్వు ట్యాక్స్ కట్టాలి. ఇది మన ఇన్కమ్ ట్యాక్స్ రూల్. ఇప్పుడు నీ బుక్స్ లాస్ట్లో పోయిందనుకో, నువ్వు ట్యాక్స్కి ఎలిజిబుల్ అవుతావా కావా? నువ్వు ప్రాఫిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అవుతావు. నువ్వు ప్రాఫిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి. సో మనోడు ఇక్కడ ప్రాఫిట్ చేసిండు కదా ₹288. సో ప్రాఫిట్ చేయగానే 30% టీడీఎస్ కట్టాలా, ₹86 అయింది. ₹86 ట్యాక్సు, ₹72 ఓనర్ కమిషను, జిఎస్టీ ₹140. ఎంత అయిపోయి మిగిలింది? ₹201 మిగిలింది అనుకుందాం. ₹201 ఒకడికి ప్రాఫిట్ వచ్చిందని అంటే వాడు ₹100 వాడు పెట్టిండు కదా, వాంది తీసేసినాం అనుకో, వాడికి ప్రాఫిట్ ఎంత వచ్చింది? ₹100 వచ్చింది. సో ఎంత సినారియోలో వాడికి ఎంత వచ్చింది? ₹100 పెడితే ₹100 వచ్చింది. కాకపోతే ఆడినోడికి కేవలం ₹100 వచ్చింది. ఈ మొత్తము ఏదైతే ఈ గేమ్ ఆడిపించిన యాప్ క్రియేట్ చేసినోడికి ₹72 వచ్చింది. గవర్నమెంట్కి మాత్రం ₹220 వచ్చినాయి. ఈడ ఎవరు తప్పు, ఎవడు లొల్లి, ఎవడు కొట్లాడుతున్నాడు, ఎవడు నెత్తి వీక్కుంటున్నాడు? అయితే ఇది ఒకటే గేమ్ది చెప్పిన ఇట్లా ఎంతమంది టీంలతో కోఆర్డినేట్ అవుతారు, ఎన్నెన్ని గేమ్లు నడుస్తాయి, ఏమేమి అవుతాయి, దీన్ని మీరు నేను ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ చూసుకుంటే మీకు ఎకనామిక్ ఆఫ్ స్కోప్ కనిపిస్తుంది. ఇది కేవలం నేను ఒకటే గేమ్ కాడినా, దునియా మొత్తంలో యాప్లో ఒకటే గేమ్ ఆడరు, కొన్ని లక్షల కోట్ల మంది ఆడతారు. ఒక టీంని నేను ఇంకొక టీంతో కూడా ఎంగేజ్ చేయవచ్చు అనుకుంటా. నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే కొంతమంది చెప్తున్నారు, అరే నాయన వద్దురా నాయనా అని. మోటా డిస్కషన్ తీసుకుంటేనే ఇంత పెద్ద డేటా కనిపించింది నాకు. నార్మల్గా తీసుకొని లెక్కలేసిన నేను గంతే. దాని తర్వాత ఈ ఇండస్ట్రీ ఎంత పెద్దది అయిపోయిందని అంటే ఇవాళ హిందుస్థాన్ టైమ్స్లో వచ్చింది, ద లీగల్ బెట్టింగ్ మార్కెట్ ఇన్ ఇండియా ఈజ్ వర్త్ ఆఫ్ 150 బిలియన్. 9.9 లక్షల కోట్ల దందా ఇది ఇవాళ. అంటే నేను ₹500 వేసిన, దాన్ని ఎక్స్ట్రాపోలేట్ చేసుకొని చూసుకోండి మీరు ఇక ఎంత పైసా ఇన్వాల్వ్ అయి ఉందో. అందుకే రోడ్ల మీదకి వచ్చి పైసలు వంచుతుర్రు. పైసలు ఇట్లా ఆ బెట్టింగ్ యాప్ ఓనర్లు ఈడ 8 గంటలు కూర్చొని కొట్టించుకొని పోతేనే జీతాలు చక్కగా లేవు. పొద్దున ఒక ఉద్యోగం చేసేటోళ్ళు ఉన్నారు, మధ్యాహ్నం ఒక ఉద్యోగం చేసేటోళ్ళు ఉన్నారు, రాత్రిపూట పండుకునేటో ఉద్యోగం చేసేటోళ్ళు ఉన్నారు. జీతాల కోసము జీవితాలు మర్చిపోయే రోజులు ఉన్నాయి. వాళ్ళకు నయా పైస లేదు, వీళ్ళేమో రోడ్ల మీదకి పోయి వచ్చినావను నాకు ఎంతో ఆనందం అవుతుంది, నువ్వు వచ్చినావని నేను హ్యాపీ అన్నాడు. పైసలు వంచుతాడు. అరే పైసలు వంచుడు ప్రయోజకులని చేసుడు. అరాబాయ్ ఇక్కడ నేను నా అన్వేషణకు సపోర్ట్ చేస్తా. కష్టపడరా భయ్, ఏం చేసినవరా భయ్ అన్న, నీ టోన్కి నేను ఆర్ సూపర్ చుమ్మేశ్వరి నా అన్వేషణ. ఆ బెట్టింగ్ యాప్లు ఎవడెవడైతే ఆడుతున్నాడో, ఆడిపిస్తున్నాడో, ప్రోత్సహించాలని యాడ్లు క్రియేట్ చేస్తున్నాడో, యాడ్లకు మద్దతు తెలుపుతున్నారో, ఆ మద్దతు తెలుపుతూ యాడ్ల నటిస్తున్నారో, వాళ్ళందరికీ ఒకటి అర్థం కావాల్సింది ఏందనంటే, ఆడ లాస్ట్కు మునిగేది ప్రభుత్వాలు కాదు, ఆడ లాస్ట్కు మునిగేది ప్రజలు. ఆఫీస్లో కూర్చొని కూడా ఈ ఆన్లైన్ ఫ్యాంటసీ యాప్లది ఎక్కువైపోయింది లొల్లి. ఒక రోజుకు ₹1000 పోగొట్టుకునేది అక్కడికి పిచ్చి. ఇంకా ముందు చెప్తా, ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక మెగా ఈవెంట్ కండక్ట్ చేసిర్రు అనుకుందాం. ఒక మెగా ఈవెంట్ తీసుకొని దీన్ని ఎక్స్ట్రాపోలేట్ చేసి చూస్తే ఇప్పుడున్న దందకు మల్టిపుల్ లెవెల్ల ఆటలు చూస్తే సుమారు 1.5 కరోడు మంది ఆడుతున్నారు. ఎంట్రీ ఫీజ్ ₹49 అనుకుందాం. సో 1.45 crore మంది ₹49 ఎంట్రీ ఫీజు పెట్టుకొని ఆడిన గేము ఎంత పైసా జనరేట్ అయింది బ్రదర్? 73.5 crore పైసా జమ అయింది. ఈ 73.5 crore పైసల నీకెంత వచ్చింది అంటే నువ్వు ₹100 పెడితే ₹100 వచ్చింది, ₹1000 పెడితే ₹2000 వచ్చినాయి, 5000 పెడితే 10,000 వచ్చినాయి, 5 లక్షలు పెడితే 10 లక్షలు వచ్చినాయి. కాకపోతే ఏం పెట్టకుండా రాష్ట్ర సర్కార్ కేంద్ర సర్కార్లకు 33 కోట్లు వచ్చినాయి. ఆడెవడైతే ఈ యాప్లు పెట్టి చేసిండు చూడు, కాళ్ళ మీద కాలేసుకొని చేసి ఆడికి దగ్గర సుమారు 11 కోట్లు వచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్ సేఫ్, స్టేట్ గవర్నమెంట్ సేఫ్, స్పోర్ట్స్ కౌన్సిల్ సేఫ్, సెలబ్రిటీలు సేఫ్. పోయింది లాస్ అయింది ఎవడు? మనం, మన చైతన్యం, మన జిందగీ, మన జీవితం, మన జీతం. వీడికి అయిందా? కాలే. రసవత్తరంగా ఉంటుంది వీడికి. ఇంకా
అన్నా సంపాదించేటోళ్ళు లేరా అన్న, మేము చూసినామన్నా. అవు చూసినావు, ప్రాబబిలిటీ ఎంత ఉంది తెలుసా? నేను చేసిన ఒక క్యాలిక్యులేషన్కే నిన్న నేను చేసిన ఒక చిన్న క్యాలిక్యులేషన్కే ప్రాబబిలిటీ ఏమున్నది అంటే మంచి మ్యాథమెటిషియన్స్లో అడిగినది. నా క్యాలిక్యులేషన్ కాదు, నాకు అంత తెలివితేటలు లేవు, నేను ఆడలే. నేను స్కిల్ నాకు లేదు, నా ఐక్యూ లెవెల్ చాలా తక్కువ. మళ్ళీ ధ్రువరాటి గాడికి ఉన్నదేమో నాకు తెలియదు కానీ చెప్తున్నా, హర్షసాయికి ఉన్నదేమో నాకు తెలియదు కానీ ప్రాబబిలిటీ గెలిచేది ఎంత ఛాన్స్ ఉన్నదనంటే 0.00000667%, అంటే సుమారు 0% ప్రాబబిలిటీ గెలిచేది. దీనికి మనం గాయ గత్తర చేస్తున్నాం. ఎంత? 0.00000667% గెలిచే ఛాన్స్ ఉన్నది. మిగతా వాళ్ళందరూ శనగలు తిన్నామా, చేతులు దులుపుకున్నామా? వీడికి అయిందా? అయిపోయిద్దామా? ఇంకా కొంచెం ఇస్తాం మీకు. ఫ్యాంటసీ స్పోర్ట్స్ యాప్స్ ఆర్ డ్రైవింగ్ ఎ సర్జ్ ఇన్ గ్యాంబ్లింగ్ అడిక్షన్. డోపమైన్ కిక్కిన్ అవుతుంది, నెత్తిలో ఆడకపోతే పిచ్చిలేస్తుంది. ఒక సిగరెట్ తాగితే, ఒక మందు తాగితే, ఒక డ్రగ్స్ నార్కోటిక్స్ తీసుకుంటే ఎట్లయితే కిక్కిన్ అవుతుందో, డోపమైన్ కిక్కిన్ అవుతుందో మైండ్లో, అది ఆడకపోతే ఒక పిచ్చి అడిక్షన్. మొబైల్ ఎట్లా చూస్తాం మనం, ఇట్లా తీసి కనీసం 100,000 సార్లు టచ్ చేస్తామొచ్చు ఆ మొబైల్. దినంలోనే కొన్ని 100,000 సార్లు ఉట్టిగా స్క్రీన్ ఇట్లా ఏముండదు, ఇట్లా తీసి చూసుడు, ఇట్లా అనుడు. అదొక అడిక్షన్. ఇదొక అడిక్షన్. ఇట్స్ కిల్లింగ్ అవర్ బ్రెయిన్, ఇట్స్ కిల్లింగ్ అవర్ నర్వస్ సిస్టమ్. మన బ్రెయిన్లో ఇది ఏ రకంగా ఇంపాక్ట్ అవుతుందో కూడా నేను చూపుతా. ఒక 7th క్లాస్ స్టూడెంటు ఈ ఆన్లైన్ గేమింగ్లు ఆడుతున్నాడు మహారాష్ట్రలో అంటే మీరు నమ్ముతారా? గిరీష్ అట్లెట్లా చేస్తాడు? ఆధార్ కార్డు అలా అయ్యది పెట్టిండాడు, అలా అయ్య పేరు మీద ఓపెన్ చేసాడు, పెట్టిండు. ఒక ఆధార్ కార్డు అప్లోడ్ చేసి ఈమెయిల్ ఓపెన్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా రాసుకుంటాడు. జీమెయిల్ ఓపెన్ చేయడానికి నాకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏమైనా పెట్టాలా? నార్మల్గా జీమెయిల్ పెడతా, నేను gmail.com అని పెడతా, ఒక డేట్ సెలెక్ట్ చేస్తే 18 years అని పెట్టేసిండంటే అయిపోయా. అయ్యా ఆధార్ కార్డు పెట్టేసిండు, అదే పేరు పెట్టి. ఎవడు చూడొచ్చిండు, ఎవడు అడిగొచ్చు. పైసలు పోగొట్టుకుండు. మళ్ళీ ఇది క్రైమా కాదా? అందుకే నేను అన్వేషణని సపోర్ట్ చేస్తా. ఈ పోరలు కూడా చిన్ననాటికేని జూదంలకు దిగిపోయి జూదకారులు అవుతుంటే, గ్యాంబ్లింగ్లకు దిగిపోయి గలీజ్ పనులు చేస్తుంటే, గందగీలలు అయిపోతుంటే, గటర్కా నాలీలు అయిపోతుంటే, అలా ఆలోచన శక్తికి మనము ఒక అడిక్షన్, ఒక కికింగ్ చేస్తున్నాం కదా అడ్డమైన తత్వాన్ని. ఇక్కడ నేను మనోడికి సపోర్ట్ చేస్తా, ఫ్యాన్ అయినా. ఈయన ఒక్క ఇన్స్టాగ్రామ్ వీడియో నన్ను ఇంత డేటాకు వారం రోజుల నుంచి నేను ట్రై చేస్తే దొరికింది. నాకు చాలామంది నా మిత్రులు రాసిండ్రు, గిరీష్ నువ్వు ఎందుకు మాట్లాడతావు, నేను వాళ్ళందరికీ క్షమాపణ చెప్తున్నా, మీతో నేను జర రూడ్గా కూడా మాట్లాడిన వచ్చిన, అరే డేటా లేదురా భయ్యా నన్న. హోప్ మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది, గిరీష్ మాట్లాడితే అబ్సల్యూట్ డేటాతో మాట్లాడతాడు కాబట్టి. ఇవాళ ఇండియా బోస్ట్ అరౌండ్ 300 ఫ్యాంటసీ స్పోర్ట్ ప్లాట్ఫామ్స్. 18 కోట్ల యూజర్లు ఉన్నారు ఫ్రెండ్స్ మనకు 300 ప్లాట్ఫామ్లల్లో. సుమారు ఈ ఎక్స్పెక్టెడ్ ఏదైతే ఉన్నదో, ఈ ఎకానమీ ఏదైతే ఉన్నదో 25,240 crores పోతున్నది ఫైనాన్షియల్ ఇయర్ 2027 వరకు. ఇది ఇప్పుడు ఖాళీ 2022లో మనం మాట్లాడితే కేవలం 6,800 కోట్ల ఇండస్ట్రీ 25,240 కోట్లకు పోతున్నదని అంటే 18 కోట్ల నుంచి 50 కోట్ల మందికి జనాలు ఈ గేమింగ్కి అలవాటు పడుతున్నారు అని అంటే ఇది ఒక $1 trillion ఎకానమీ సైడ్ పోతున్నది అని అంటే దీన్ని ప్రభుత్వాలు అంత తొందరగా ఇడిచిపెడితే మందు నిడిచిపెట్టినాయా? సిగరెట్లు బంద్ చేయించినాయా? డ్రగ్స్ ఆగిపోయిందా? గంజాయి బంద్ అయిందా? జుమ్ బరాబర్ జుమ్ షరాబీ అని ఇంకా డీజేలు పెట్టి మనం మందు దాకా ఆడినాం కదా. లిక్కర్లలో కాస్ట్లీ లిక్కర్, మంచి లిక్కర్, చీప్ లిక్కర్లు కూడా వచ్చినాయి కదా. వాళ్ళ స్వార్థాలకు ఏదేదో వచ్చింది కదా. ప్రతిదీ ప్రభుత్వాన్ని మీదికి నూకి మీ ప్రతిభ చంపుకుంటున్న ఆ ప్రజలను అడుగుతున్నా, ఎవరి చైతన్యం ఈడ ఇంపార్టెంట్ అని చెప్పి ప్రశ్నిస్తున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. మంది మీద నూకి బంజైర్రి అని చెప్పి నా ఆవేదన వ్యక్తం చేస్తున్నా. ఈడికి ఆగిపోలే. ప్రభుత్వాలకు ఎంత పైస వస్తుందో కూడా మీకు చూపించినది ఒక $1 trillion ఎకానమీ సైడ్ పోతుందని చెప్పిన. ఇండియన్ ఆన్లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్ ప్లాట్ఫామ్స్ ఏవైతే రిపోర్టెడ్లీ ఉన్నాయో సిగ్నిఫికెంట్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ని తీస్తున్నాయి. ఇవాళ గేమింగ్ అనేది ఒక
దాని మీద ఎంఎస్ కోర్సులు ఉన్నాయి, ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. గేమింగ్ హ్యాస్ బికమ్ ఏ న్యూ ఇండస్ట్రీ. ఇలా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది. సుమారు 30 లక్షల నుంచి 5 కోట్ల వరకు కూడా శాలరీలు ఉన్నాయంట. అది అడిగి పోదాం. ఐ మే బి రాంగ్ విత్ ది డేటా. 3 లక్షల నుంచి ₹1 కోటి, 3 లక్షల నుంచి 50 లక్షలు. నంబర్కి పోకుర్రి గిరీష్. మళ్ళీ మనం పైకి రండ్రి. ఇగో ఇక్కడ మళ్ళీ మా అన్వేషణ గుర్తొస్తాయండి. పైకి రండ్రి. ఒకరిని తొక్కి రావడం ఎందుకు, ఒకరిని ఉసురు తీసుకొని రావడం ఎందుకు? ఆ గిరీష్ వాడు పాగలగాడు ఎట్ వాట్ కాస్ట్ అని జీవితాన్ని తాకట్టు పెట్టి రావడమా? సో ప్రభుత్వాలకు ఇక్కడ జబర్దస్త్ ఉన్నది. ఎందుకనంటే నేను ఆల్రెడీ పెట్టిన ఫైనాన్షియల్ ఇయర్ 1822 ఆర్ 1827లో సుమారు జిఎస్టీ కలెక్షన్స్ ఎంత ఉన్నాయి, దాని తర్వాత ఇవి ఎంత ఉన్నాయో నేను ఆడ పెట్టిన ఎక్స్చెకర్కి ఎంత వచ్చిందో ప్రభుత్వాలకు. దీని మీద నేను డీటెయిల్గా పోదలుచుకోలేదు. ఈ రెవెన్యూ ఆఫ్ ఎ ఫ్యాంటసీ అయితే మాత్రం కానీ మీకు నేను చూపించిన సుమారు $1 ట్రిలియన్ ఎకానమీ సైడ్ పోతున్నది. ప్రభుత్వాలకు ఎంత వచ్చింది? ఒక మెగా ఈవెంట్ 1.5 crore మంది అందులో పార్టిసిపేట్ అవుతున్నారు. 49 రూపీస్ అని అంటే కూడా ఎంత అమౌంట్ వచ్చింది? ప్రభుత్వాలకు 33 కోట్లు. గేమింగ్ ఏం చేసి ఒక యాప్ తయారు చేసి గేమ్ తయారు చేసి కాలు మీద కాలు వేసుకొని ఇట్లా కూర్చొని తలకాయలు ఇవ్వగానే భాష అయిపోయిండాడు. 10 కోట్లు వచ్చినాయి ఒక జట్కాల. ఒక ఈవెంట్ కండక్ట్ అయ్యి ఒక గేమ్ ఆడిండంటే 1.5 కోటి మంది ఆడిరంట. అలా 10 కోట్లు. యు ఆర్ లిజనింగ్ రైట్. 10 కోట్లు. ఇందులో ఈ ఫ్యాంటసీ యాప్లా ప్రభుత్వాలు ఏమైనా బిల్లులు తీసుకొచ్చినాయా పార్లమెంట్లో? తేలే. ఇవాళ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కౌన్సిల్ దీన్ని ఎంటర్టైన్ చేస్తుంది. సౌరవ్ గంగూలీని పెట్టింది. దీనిలో ఏమవుతుందో చూడమని మనోడు కూడా ప్రమోట్ చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ ఫ్యాంటసీ గేమ్లు అవుతున్నాయి. సినిమాలలో దీపికా పడుకోని దీన్ని ప్రమోట్ చేసింది. తమన్నా భాటియా ఆన్లైన్ గేమింగ్ని పైసా కోసం కుచ్చిపి అని అన్నట్టు అయిపోయినారు. ఇవాళ క్రికెటర్లు మంచుకున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ మంచుకుంది, సెలబ్రిటీ మంచుకున్నది, బిగ్ జైంట్స్ మంచుకున్నారు, ఫిల్మ్ యాక్టర్లు మంచుకున్నారు, సెలబ్రిటీలు మంచుకున్నారు, అందరు మంచుకున్నారు. నాశనమైంది, ఇంపాక్ట్ అయింది ఒక సామాన్యుడు జనానికి ఇది ఏమవుతుందని అంటే ఒక సైకిక్ డిసార్డర్ అవుతుంది. బేజలాగో ఇట్లాంటి ఇమేజెస్ తీసినారు బాగా. వాడెవడైతే ఈ అడిక్ట్ అయిపోతాడు చూడు ఇవన్నిటికీ, ఆడి బేజ్ అవి, ఇమేజెస్ అవి. When we do a research, we do mathematically, we do research emotionally, we do research from the perspective of finances, we do research from the perspective of what is the prediction for tomorrow and what would be the prescription for this prediction. డేటాని చీల్చే ఛానల్ చిత్రగుప్త. ఇట్స్ అన్ అడిక్షన్ అని చెప్తున్నారు. ఇగో ఇట్లా బేజలాగా ఇట్లా అవుతున్నాయి. ఐ హావ్ జస్ట్ కెప్ట్ ఇట్. నేను ఇలా మాట్లాడలేను. డాక్టర్స్ ఎవరైనా మా డాక్టర్స్కి ఇట్లా ఎవరైనా చూస్తే వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నా. యూ నీడ్ టు సపోర్ట్ హర్. ఇఫ్ యూ కెన్ కమ్ టు అవర్ షో ఐ విల్ బి ఒబ్లైజ్డ్. మెడికల్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. సుమారు తమిళనాడు కేస్ స్టడీయే తీసుకొని చూస్తే మనము సుమారు ఇప్పటిదాకా 40 మంది చచ్చిపోయినరు. 40 మంది చచ్చిపోయినరు. నాకు ఒక ఆశ్చర్యచకితం ఏమనిపిస్తుంది అని అంటే, ఇప్పుడు ఈ ఫ్యాంటసీ గేమ్లు మీరు ఆన్లైన్ క్రికెట్ ఆడతారు కదా, ఫ్యాంటసీ గేమ్లల్లో వీళ్ళకంటే ఎక్కువ క్రికెట్ తెలుసా మీకు? ఈ దిగ్గజాల కంటే ప్రమోషన్ చేస్తాడు కదా, ఎక్సెట్రా ప్రమోషన్ చేసే కోన్కిస్కా గొట్టంగాలని అడుగుతున్నా. వీళ్ళకంటే ఎక్కువ క్రికెట్ తెలుసా? అరబోయి మళ్ళీ పోయి మీరు బీసీసీఐలో చేరుతుంటే కదా క్రికెట్కి వరల్డ్ కప్లు వస్తుండే ప్రతిసారి. మీరు సునీల్ గవాస్కర్ రిటైర్ అయిన తర్వాత బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయలే, కమెంటేటర్ అయిండు. ఆయన కంటే ఎక్కువ తెలుసా బ్యాటింగ్ పిచ్ ఎట్లుంటుందో? ఏ సీమర్ పెద్ద ఆనాడు బాల్ పట్టుకొని ఉరుకొస్తున్నాడు అని అంటే ఒక్కొక్కటికి తడతారు వణుకుతుండే. అట్లాంటి బౌలర్ల దగ్గర బ్యాటింగ్ ఆడిండు ఆయన. 4లు కొట్టిండు, చెక్కాలు చెవ్వలు కొట్టిండు. సింగిల్ హ్యాండెడ్గా వరల్డ్ కప్ గుంజుకొని వచ్చిండు కపిల్ దేవ్. దేశ్ కా లాల్ అంటారు. ఆయన కంటే ఎక్కువ క్రికెట్ తెలుసా మీకు? వీళ్ళు మళ్ళీ బెట్టింగ్ యాప్లలో రాలే, పైసలు సంపాదించలే, వీళ్ళు ఎన్నడూ ప్రమోట్ చేయలే. మహారాష్ట్రలా కేని పోయి అప్పులు చేసి బయటికి పోయి దుబాయ్లో పోయి పైసలు అంత ఎందుకు? ఇగో మనోడే తీసుకోరాదు. అమర్ పటేల్ గేమింగ్ యాప్లలో ₹1 కోటి సంపాదించిండు. మళ్ళీ ఈయనకి క్రికెట్ వస్తుందా? ఈయనకి స్కిల్ ఉన్నదా? ఈయనకేమన్నా ఆట వస్తుందా? ఇది గేమ్ ఆఫ్ ఛాన్సా, గేమ్ ఆఫ్ స్కిల్లా? అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, టు ది గేమ్ ఆఫ్ స్కిల్ అండ్ టు ది గేమ్ ఆఫ్ ఛాన్స్. టు ది గేమ్ ఆఫ్ స్కిల్ అండ్ టు ది గేమ్ ఆఫ్ ఛాన్స్. 7th షెడ్యూల్లో పెట్టిన ప్రభుత్వాలను అడుగుతున్నా,
లాస్ట్కి ప్రశ్న, వాళ్ళని గెలిపించుకొని ప్రభుత్వాలు ఫామ్ చేసే తత్వం వాళ్ళకి ఎవరిచ్చిండ్రు అని అంటే మీరు, నేను, మనం. మిమ్మల్ని అడుగుతున్నా, అందులో నేను కూడా ఉన్నా. ఈ అడ్డమైన ప్రభుత్వాలను, అడ్డమైన నాయకులను, రాజ్యాంగాన్ని సవరణ చేస్తున్నా అని చెప్పి లొల్లి పెడతాడు కదా రాజీవ్ గాంధీ, దీని మీద రాహుల్ గాంధీ దీని మీద మాట్లాడమను. ప్రభుత్వాలన్నీ కోరుతున్నా గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్ బంద్ చేసేసి ఈ అడ్డమైన దందలను బంద్ చేయాలని చెప్పి కోరుతున్నా. ప్రమోటర్లు కూడా అప్రమత్తం కావాలా. పైసలు సంపాదించేది ఉంటే ఇక మళ్ళీ ఏదైనా చేస్తారా? గంజాయి అమ్ముకుంటారా? ఇందిగా పినాయిల్ తాగుతారా? ఇందిగా ఇంకా గలీజ్ మాటలు వస్తాయి నాకు, నేను పొద్దున మాట్లాడలేను. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, అందుకే ఆలోచిస్తారా, అనుభవిస్తారా అడుగుతున్నా. లాస్ట్ స్లైడ్ ఇదే ఉండే ఫ్రెండ్స్, లాస్ట్ స్లైడ్ ఇదే ఉండే. మహాదేవ్ యాప్ మనం చూసినాం, లొల్లి చూసినాం. స్ట్రేట్ టు ద న్యూస్, దిస్ వాస్ ద చిత్రగుప్త చిట్టాస్. ఫ్రెండ్స్, మేము ఎప్పుడైతే డేటా తీసుకొచ్చి మీ ముంగటికి పెడతామో, ఏదైతే డేటా మేము మీ ముంగటికి తీసుకొస్తామో చాలా విస్తృతంగా దీనిపైన ఒక రీసెర్చ్ నడుస్తుంది. We drill the data from a logical perspective. We drill the data from legal perspective. మీకు ఎప్పుడైతే మీ ముంగట ప్రజెంట్ చేయాలని అన్నప్పుడు దీన్ని మీ మనోభావాలకు ఎట్లా అంటే అరే ఇది కరెక్ట్ అనే తత్వానికి ఒక మనిషి ఎట్లా మాట్లాడుకుంటామో అదే సూత్రాలతో ఇన్ఫ్యాక్ట్ నైతికత విలువలను వదలకుండా మీ ముంగటికి తీసుకొస్తాం. సో వి రిక్వెస్ట్ యూ దట్ యూ నీడ్ టు సపోర్ట్ అస్. మీ అందరికీ నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా, చిత్రగుప్త్ నీడ్స్ యువర్ సపోర్ట్. ఇట్లాంటి డేటా ఇంకా మీ ముందరికి రావాలన్నా, నిజాయితీగా నిర్భయంగా నిజాలు మీ ముంగటికి బయటికి రావాలంటే యూ నీడ్ డెఫినెట్లీ చిత్రగుప్త్ నీడ్స్ యువర్ సపోర్ట్. ఇప్పటిదాకా మీరు ఇచ్చిన ఆదరణ మాకు మామూలుది కాదు. వీఆర్ ప్రౌడ్ of whatever we have achieved and we will continue to do so, but your motivation helps us to deliver more. So please do subscribe, like, comment and also please let us know. మాకు వాట్సాప్ చేయండి మీకు ఎట్లాంటి కంటెంట్ ఎట్లాంటిది కావాలో. బెటర్ లేట్, మేము కొంచెం లేట్ వచ్చినామొచ్చు నా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మీద, బట్ మీ అందరికీ నేను సారీ కూడా చెప్తున్నా ఫర్ ది డిలే. మా ఫ్రెండ్తో కూడా నాకు డేటా కావాలి బ్రదర్, నేను డేటా లేనిది ఏం మాట్లాడగలుగుతా అని అన్నారు. అండ్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ, ఎవరెవరైతే బెట్టింగ్ యాప్లకు మక్కువ చూపుతారో నేను వాళ్ళకు జర దూరంగానే ఉంటా, చిత్రగుప్త వాళ్ళకు దూరంగానే ఉంటుంది. బికాజ్ వీ డోంట్ బిలీవ్ ఇన్ సంథింగ్ కాల్డ్ యాజ్ గేమ్ ఆఫ్ ఛాన్స్ అండ్ గేమ్ ఆఫ్ స్కిల్. వీ ఓన్లీ బిలీవ్ ఇన్ వాట్ ఈస్ లీగల్ అండ్ వాట్ ఈస్ ఇల్లీగల్. వీ ఓన్లీ బిలీవ్ ఇన్ వాట్ ఈస్ హ్యుమానిటీ అండ్ వాట్ ఈస్ ఇన్హ్యూమన్. దిస్ ఈజ్ చిత్రగుప్త్ ఫర్ యూ, మన చిత్రగుప్త్. భారత్ మాతాకి జై.